స్వామివారి పాదాల చెంత తిరుపతి మంగళం కో ట్రస్ట్ ఎన్డీసీ న్యూస్ మరియు ప్రజా అభిమాని దినపత్రిక ఆంధ్రప్రదేశ్ రీజనల్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా బిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి, తిరుచనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ విచ్చేసి ఛానల్ ను పేపర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీసీ న్యూస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి, ఎన్డీసీ న్యూస్ ఎండీ లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నవారు మంగళం గోపి, రియల్ ఎస్టేట్ ఎన్డీసీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎస్సీ లోకనాథన్ రంగయ్య, పత్రికా విలేకరు పొన్న రవికుమార్, రమేష్, పత్రికా విలేకరు మన తిరుపతి ప్రెస్ క్లబ్ మధుసూదన్, దయాకర్, గణేష్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీసీ లోకల్ ఆఫీస్ని ప్రారంభించుకున్నాం. డిప్యూటీ గారు ఇన్స్పెక్టర్ సునీల్ గారు వచ్చారు. అలాగే నేను తెలిసి మీకు ప్రజలు వెళ్తాను ఎన్డీసీ కూడా ఆ సందర్భంగా స్పెషల్ విషయం బట్టి సార్ని ఓపెన్ చేస్తున్నాను. ఎంతో సహకరిస్తూ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తూ ఈ రోజుకి కూడా మన సమాచార శాఖని కరెక్ట్గా నడుపుతున్నటువంటి మన గురుస్వామి శెట్టి సార్కి అయితే గౌరవంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే ప్రకారం సార్ గారిని మన సిఎస్ సార్ వచ్చి సన్మానించాలి, ఇద్దరు కలిసి సన్మానించాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఒకసారి పట్టుకోండి అట్లాగా. సార్ 1 సెకండ్ ఒకసారి. ఎన్నో సంవత్సరాలుగా సార్ పత్రికలు నడుపుతున్నారు, ఛానల్ నడుపుతున్నారు. ఎప్పుడు ఉంటాయి ప్రెస్ నోట్లు కానీ ఇవి అంటే మీ గ్రూప్లో యాడ్ చేస్తాం. దాంట్లో ప్రతిదీ ప్రజల దగ్గరికి వచ్చే చేస్తాం సార్. చూడాలనేసి ఖచ్చితంగా రెడీ వెయిట్ 1 సెకండ్. ఒకసారి ఇద్దరికి ట్రాన్స్పోర్ట్ సరే. ఓకే వెయిట్ సార్. రెడీ రైట్. ఓకే. అధికారుల దృష్టికి తీసుకోపోవడం మాత్రమే మన బాధ్యత అనేది మాత్రం నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా చైర్మన్ గారికి నేను ధన్యుడిగా ఉంటానని నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. వెంకటరమణారెడ్డి గారికి, సిఐ సార్ గారికి, రిపోర్టర్స్ అందరికీ ఆశీస్సులు, ధన్యవాదాలు. అంటే ఒక పత్రిక విలేకరు అంటే దీంట్లో వచ్చి 4 పిల్లల్లో పోలీసు, లాయరు, డాక్టరు, పత్రికా విలేకరు అంటే ఒక సమాజానికి 4 పిల్లర్స్ లాంటివి. అలాంటిది ఎథిక్స్తో నిర్భయంగా ప్రజలకు ఉపయోగపడేది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలనేసి ఆశిస్తున్నాను. అది కాకుండా గవర్నమెంట్ తరఫున వివిధ పథకాలు ప్రజలకు చేరి ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళాలనేసి కోరుకుంటూ ప్రజాభిమాని పత్రిక వెంకటరమణారెడ్డి గారికి, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ గురుస్వామి సార్ గారికి మరియు ఈ పత్రిక యొక్క లోకల్ పార్టీ ఆఫీస్ని లోకల్గా
ఏర్పాటు చేసిన ఆఫీసును ఓపెన్ చేసినటువంటి లోకేష్కి చుట్టూ ఉన్న పాత్రికేయులకు మరియు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం నా సర్వీస్లో ఇప్పుడు 20 years సర్వీస్ నాకు. ఈ సర్వీస్లో ఫస్ట్ టైం నేను అటెండ్ అయినాను, అది కూడా లోకేష్ అభిమానంతో రావడం జరిగింది. కానీ లోకేష్ నాకు తెలిసినంత వరకు ఈ చుట్టుపక్కల ఏరియాలో ముక్కుసూటిగా ఉన్నాడు, తప్పు చేసిన వ్యక్తి అయితే కాదు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు మంచి జరిగేలా చేయాలని ఈ సందర్భంగా లోకేష్ని మరొకసారి కోరుకుంటున్నాను. ఒక సందర్భంలో ఒక గుడికి సంబంధించిన విషయంలో లోకేష్ బాగా దగ్గర ఉన్నాడు, ఏది నిజం ఉండేది రాయండి లోకేష్ అని చెప్పడంతో అప్పుడు ఉన్నది ఉన్నట్టు రాశారు. దానిలో అతని యొక్క వ్యక్తిత్వాన్ని అప్పుడు నేను దగ్గరగా ఉండి చూడడం జరిగింది. కాబట్టి లోకేష్ నిజాన్ని నిర్భయంగా రాస్తాడని నమ్ముతున్నాను. అదేవిధంగా మన ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సార్ కోరినట్టుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా రాసే రాతలు ఏదైనా కానీ ప్రజలకు ఉపయోగపడాలి. అలాగే చెడు కొన్నిసార్లు చెడు కూడా మనల్ని మోటివేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి దాంట్లో ఒకసారి ఆచితూచి దానిలో ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని వేయడం వల్ల మీ పత్రికకే కాకుండా మీ వ్యక్తిత్వానికి కూడా గుర్తింపు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. మిత్రులారా, ముఖ్య అతిథి అట్లా లోకేష్ జర్నలిస్ట్ మిత్రులు అందరికీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. జనరల్గా నేనైతే నా వరకు నా సంస్థ కానీ పత్రిక జర్నలిస్ట్ చాలా హానెస్ట్గా ఉంటాం. ఇప్పుడు జర్నలిజం అనగానే మొత్తం పొలిట్ అయిపోయింది. ఆ సమస్యలు మేము చాలా దూరంగా ఉండి పనిచేస్తాం. మనోడు చాలా ముక్కుసూటిగా ఉంటాడు, దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. కానీ హానెస్ట్గా నీతి నిజాయితీగా ఉండి కోరుకుంటున్నాను నేను. తిరుపతిలో చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు, మాకు తెలుసంతా కూడా. కానీ భిన్నంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నీతి నిజాయితీతో పేదలకి న్యాయం చేసే విధంగా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసే విధంగా, అవసరం ప్రశ్నించే విధంగా ఉండాలని చెప్పేసి ఏ పార్టీకి మతానికో కులానికో వత్తాసు పడకుండా ప్రజలకి అనుకూలంగా ప్రజా సమస్యల్ని వెలికి తీయడం కోసం ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తామని మా అనుభవం గతంలో ఎక్కడ గుంటూరులో కానివ్వండి, హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ ఇక్కడ చేసాం. ఇక్కడ కూడా ఆ రకంగా ఉండాలని కోరుకుంటున్నా. చిన్న చిన్న మిస్టేక్స్ కనుక ఉంటే కనుక మాకు తెలియజేస్తే దాన్ని సజెషన్ అవసరం ఉంటుంది. ఆ రకంగా మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మా ఆల్రెడీ ఎంట్రాల్ పేపర్ అయితే తిరుపతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ అందరి సహకారంతో కొంచెం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మరోసారి వచ్చినటువంటి ముఖ్య అతిథులకి అందరికీ కూడా హృదయపూర్వక తెలియజేస్తాను సార్.